నేను మాట్లాడను, నా సినిమానే మాట్లాడుతుంది అంటూ రిలీజ్ ముందు బీరాలు పలికిన విష్ణు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టే కనిపిస్తుంది. అవును, 10 వారాల తర్వాత కానీ ఓటీటీలోకి కన్నప్ప అడుగు పెట్టడు అని తెగేసి చెప్పిన ఈ మంచబ్బాయి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ తో బేరసారాల్లోకి దిగినట్టు తెలుస్తుంది. జూన్ 27న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మొదట్లో బాగానే టాక్ తెచ్చుకున్నా అవి కలెక్షన్స్ గా మార్చుకోలేకపోయాడు కన్నప్ప. దీనికంటే వారం రోజుల ముందే రిలీజ్ అయిన కుబేరా కంటే తక్కువగా డే కలెక్షన్ లో డీలా పడిపోయింది. ఈ సినిమాని లేపాలని విష్ణు, మోహన్ బాబు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి సాధువుల కోసం ప్రత్యేక షో వేయించి వాళ్లు చెప్పిన టాక్ ని ప్రచారం చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పట్టించుకోలేదు. సుమారు 200 కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం కనీసం 100 కోట్లు కూడా రాబట్టలేకపోయిందన్న టాక్ వినిపించింది. దీంతో 10 వారాలు కాదు కదా, ఇక 10 రోజులు కూడా ఆగలేనన్నట్టు స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓటీటీలతో వైరం తెచ్చుకునే బదులు అప్పుడే వాళ్ళు అడగ్గానే ఇచ్చేస్తే ఇంకా బెటర్ డీల్ వచ్చేదిగా అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. చూడాలి మరి తమను వెతుక్కుంటూ మరీ వస్తున్న కన్నప్పకి అమెజాన్ ఎలాంటి రేటు ముట్ట చెప్తుందో. For more videos like this, subscribe Big TV channel.